విజయవాడ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు నియోజకవర్గ కన్వీనర్ పోతంశెట్టి నాగేశ్వరరావు, బీజేపీ యువనేత డాక్టర్ కాకాణి తరుణ్ మరియు కోలపల్లి గణేష్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విజయవాడలో బీజేపీ పార్టీ మరింత బలోపేతం చేయటమే లక్ష్యంగా ఒక్కో బూత్లో కనీసం 300 సభ్యత్వాలు నమోదు చేసే విధంగా జిల్లా స్థాయి నాయకులు కసరత్తు చేస్తున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. 2047 సంవత్సరం నాటికి భారతదేశం వికసిత భారత్గా అవతరిస్తుంది అని అతిథులు ధీమా వ్యక్తం చేశారు. 25వ తారీఖు వరకు సాధారణ సభ్యత్వం జరుగుతుంది. ఎవరైతే 100 మందిని చేర్చుకొని సీనియర్ లీడర్లు ఎవరైతే ఉన్నారో 2 సంవత్సరాలు సీనియారిటీ ఉండి 100 మందిని జాయిన్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి క్రియాశీల సభ్యత్వం అవుతుంది. వారికి 100 రూపాయలు కట్టించుకొని వారికి కావాల్సినటువంటి లిటరేచర్ ఏదైతే ఉందో బీజేపీ లిటరేచర్ వాళ్ళకి 2 ఏళ్ల పాటు వస్తుంది. 100 రూపాయలు కట్టిన వాళ్ళకి క్రియాశీల సభ్యత్వం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇన్సూరెన్స్ విషయంలో కూడా పాలసీ మ్యాటర్ కాబట్టి రాష్ట్ర కమిటీ సెంట్రల్ కమిటీ నిర్ణయం తీసుకొని అనౌన్స్ చేస్తారు ఉద్దేశం ఉంది. రేపు రాబోయే రోజుల్లో చూస్తాం పాలసీ మ్యాటర్ కాబట్టి. ఓకే, దీని గురించి ఆల్రెడీ జాతీయ నాయకత్వం కూడా చెప్పడం జరిగిందండి. మీరు చూసినట్టయితే భారతీయ జనతా పార్టీ ఎక్కడా కూడా తాయిలాలు ఇచ్చి సభ్యత్వ నమోదు చేసేటువంటి పార్టీ కాదు అనేది నాయకత్వం నుంచి వచ్చింది. అది పాలసీకి సంబంధించిన ఇష్యూ కాబట్టి ప్రస్తుతానికైతే ఎటువంటి బీమా కానీ అటువంటి ఏమీ లేదు. ఎవరైతే వాలంటరీగా ఇష్టపూర్వకంగా పార్టీలో జాయిన్ అవ్వదలుచుకున్నారో సిద్ధాంతాలు నచ్చి వారి వరకు స్వాగతిస్తున్నారు.